విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు చేరకుండా నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిగులెన్నో సృష్టించి కవిత చూడాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా హరుపన్నరేలేక శ్రమించువాడు గోదాని పరుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విడు వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చ మచిలీపట్నం పోర్టు మన మల్లె మనకించి మాట నిలిపాడు. సుజలం సుఫలం మా తెలుగు దేశం. ఈరోజు విజయవాడ తూర్పు గద్దే రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేసినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ 4వ డివిజన్లో అంబేద్కర్ నగరు మరి ఈ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున గత 4 సంవత్సరాలుగా మరి ఎన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ప్రజలంతా ఇవాళ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇవాళ మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లు ఉపాధ్యాయులు అదే విధంగా ఉద్యోగులందరూ కూడా తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోబోతా ఉన్నారు. మరి ఇక్కడ కూడా వాళ్ళకి తెలుసు ఈ రోజున మీరెన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళకి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఇవ్వని విధంగా 43% ఫిట్మెంట్ ఇస్తే మీరు మాత్రం రివర్స్ పిఆర్సి మరి 23% ఇవ్వటం మూలంగా, జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం మూలంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితి మీకు తెలుసు. కాబట్టే ఇవాళ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కూడా గంటకొక పద్ధతిలో కన్ఫ్యూజ్ చేస్తూ మరి ఏ విధంగా వాళ్ళకి ఓటు వేయాలి అనేది కూడా క్లారిటీ లేకుండా ఇటు టీచర్లని ఉద్యోగుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటారు, ఓటు అనేది వేసి తీరతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ కూడా మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని కూడా హర్షిస్తూ ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే విడుదల చేశారు ఒక మేనిఫెస్టో. మరి దానిలో వాళ్ళ డొల్లతనం అంతా కూడా ఇవాళ అర్థమవుతా ఉంది. ఈ రోజున 3 రాజధానులు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలంతా కూడా చేత్కరించినా కూడా నేను అదే 3 రాజధానుల మీద కట్టుబడి ఉంటాను అంటే కారణం నేను ఏది అభివృద్ధి చేయనని. అమరావతి రాజధాని రేపు మన ప్రభుత్వం ఈ కూటమి అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మరి తప్పనిసరిగా అమరావతి అనేది రాజధాని అవుతుందంటే విజయవాడ రాజధాని. మరి విజయవాడ రాజధానిగా ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవటానికి మరి చాలా తక్కువ సమయం ఉంది. రేపు 13వ తారీఖున మనం ఓటుతో నిర్ణయించబోతా ఉన్నాం మనకు అసలు రాజధాని కావాలా వద్దా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేది. మరి ఈ రోజున ప్రజలు ఆలోచించుకోవాలి. అదేవిధంగా
ఇవాళ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, చింతలపూడి ప్రాజెక్టు కానీ, ఏ ఒక్క ప్రాజెక్టుని కూడా ఈ రోజున మనం కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నీళ్ళని కూడా మరి మిగులు జలాలని చేంజ్ చేయకుండా మన అందరికీ కూడా రైతాంగాన్ని, ఆక్వా రంగాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇబ్బందుల పాలు చేసింది నిజం కాదా? మరి పట్టిసీమ ప్రాజెక్టులో ఈ రోజున నీళ్లు వదిలితే చంద్రబాబు గారే గుర్తుకొస్తారు, మీకు తెలుసా విషయం. అందుకే పట్టిసీమ ప్రాజెక్టు అవకాశం ఉన్నా కూడా మీరు నీళ్లు వదలకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా కరెంటు ఈ రోజున ఏదైతే ఉందో ఛార్జీలను విపరీతంగా పెంచారు. ప్రజలందరూ మేము వెళ్తూ ఉంటే మళ్ళీ రాబోయే రోజుల్లో 400 ఇవాళ 1000 వస్తుంది, రాబోయే రోజుల్లో 2000 చేస్తారు, మాకొద్దు బాబు ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ చీత్కరిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాల్లో రోడ్లు, గతుకులు పడిన రోడ్లని టచ్ చేయలేదు. మళ్ళీ రేపు తెలుగుదేశం వస్తేనే మరి ఈ రోడ్లు మళ్ళీ ఏర్పడతాయని ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గద్దె రామ్మోహన్ గారు కేసినేని శివనాథ్ గారిని గెలిపించుకోవటం మూలంగా మరి కొండ ప్రాంతాల్లో కానివ్వండి, మరి అదేవిధంగా ఎక్కడైతే మన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన ఆ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున కానివ్వండి, అందరూ కూడా మరి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఇంకా ఏదైతే మిగులు పనులు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా మరి పూర్తవుతాయి. కాబట్టి తెలుగుదేశానికి ఓటేస్తామని ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.